మహాశివరాత్రి పర్వదినం తర్వాత బుధవారం రోజు వస్తున్నటువంటి ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో వారి జీవితంలో లోటు అనేది ఉండదు. అయితే ఈ రోజున ఈ విధంగా ఏ సమయంలో దీపారాధన చేయాలో ఇప్పుడు చూద్దాం. మాఘమాసంలోని చివరి రోజైనటువంటి అమావాస్య, అందులోనూ మహాశివరాత్రి పర్వదినం తర్వాత బుధవారం రోజు వస్తున్నటువంటి ఈ అమావాస్య మార్చి 6వ తేదీ రోజున వస్తుంది. ఈ రోజున అమావాస్య ఘడియలు రాత్రి 9:33 వరకు కూడా ఉంటుంది. బుధవారంతో కూడినటువంటి అమావాస్య రోజున ఎవరైతే బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయానికన్నా ముందుగానే ఆ పరమశివునికి 13 వత్తులతో దీపారాధన చేస్తారో వారి జీవితంలో లోటు అనేది ఉండదు. ముఖ్యంగా ఈ రోజున 11 వత్తులతో చేసేటువంటి దీపారాధన మనకు ఎన్నో పాపాల నుంచి విముక్తి కలిగించుతుంది, ఎన్నో గ్రహ దోషాల నుంచి విముక్తిని కలిగించుతుంది. ముఖ్యంగా 11 వత్తుల దీపారాధన చేస్తే 1000 అశ్వాలను, గోవులను బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే 11 వత్తుల దీపారాధనకు అధిపతి ఇంద్రదేవుడు. 11 వత్తుల దీపారాధనను మహిళలు కనుక చేసినట్లయితే వారికి సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితం, ఇంకా సౌభాగ్యం, అలాగే దీర్ఘ సుమంగళీతత్వం, సంతాన ప్రాప్తి, ఇంకా పుత్ర సంతానం, సిరి సంపదలు కలుగుతాయి. అలాగే ఈ 11 వత్తుల దీపారాధనను కనుక పురుషులు చేసినట్లయితే వారు 1000 యజ్ఞాలు చేసిన దానితో సమానమవుతుంది. 1000 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. అందుకే ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పిన విధంగా పరమశివుని ముందు దీపారాధన చేస్తే వారి జీవితంలో లోటు అనేది ఉండదు. ముఖ్యంగా ఈ విధంగా చేసిన వారి ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ కొలువై ఉంటాయి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.